అన్న మీ పేరు? బొబ్బర రాజపాల్ కుమార్. ఏం చేస్తుంటారన్న? నేను మామూలు చిన్న చిన్న వర్క్ చేస్తా ఉంటాను. ఎక్కడన్నా మీది ఏ ప్రాంతం? ఇదే జంగారెడ్డి టౌన్. గత మున్సిపల్ వార్డులో కౌన్సిలర్ మాజీ. ఏ నియోజకవర్గం సార్ మీది? చింతలపూడి. ఏంటి సార్ ఎలా ఉండబోతుంది అంటారు? వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు గత పాలనకి జగన్మోహన్ రెడ్డి పాలనకి ఎలాంటి సంబంధం లేదు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారంటే, నేను బటన్ నొక్కాను, సంక్షేమ కార్యక్రమాలకి 2,50,000 కోట్లు ఇచ్చారన్నాడు. 50,000 కోట్లు, 2,50,000 కోట్లు ఓకే. కానీ సంక్షేమ కార్యక్రమాల నిమిత్తం అతను కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్లు మళ్లించడం కానీ, స్టేట్ గవర్నమెంట్ నుంచి గ్రాంట్లు మళ్లించడం కానీ, వివిధ ప్రాంతాల నుంచి తీసుకొచ్చిన సంవత్సరం నుంచి అప్పులు కానీ 12 లక్షల కోట్లు. ఈయన ఇచ్చింది 2,50,000 కోట్లు. మరి రిమైనింగ్ 8 లక్షల కోట్లు ఏమైపోయినాయి? దానికి సమాధానం ఉందా? ఈ 8 లక్షల కోట్లు ఎవరి మీద పడ్డాయి? నీ మీద, నా మీద భారం. అది పప్పు ఉప్పు కానీ, ఆయిల్ మీద కానీ, నిత్యావసర వస్తువుల మీద కానీ, పెట్రోల్ మీద పెరిగింది. దీనివల్ల ఎవరికి 8 లక్షల కోట్ల భారం? ప్రజలకి. కనుక సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు ఉపయోగం లేదు. అవి తాత్కాలిక ఉపశమనం మాత్రమే. అభివృద్ధి అనేది శాశ్వతం. అభివృద్ధితో కూడిన సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసేది చంద్రబాబు నాయుడు అయితే, కేవలం సంక్షేమ కార్యక్రమాలు కొంత ఇచ్చి మిగిలింది దోపిడీ చేసేది జగన్మోహన్ రెడ్డి అని ఇవాళ ప్రజలందరూ వాస్తవాన్ని గ్రహించారు. సార్ ముఖ్యంగా ఏలూరు పార్లమెంట్కి సంబంధించి ఎంపీగా ఎన్డీఏ కూటమి నుంచి పుట్టా మహేష్ కుమార్ యాదవ్ గారు పోటీ చేస్తూ ఉన్నారు. వైసీపీ సునీల్ యాదవ్ గారు పోటీలో ఉన్నారు. ఎవరు గెలిస్తే మీ ప్రాంతంలో ఉన్న సమస్యలు కానీ, గతంలో చేయలేని అంటే పార్లమెంట్లో పోరాడే ఎంపీ నిధులు తెచ్చే అవకాశం ఉందని మీరు భావిస్తున్నారు? అతి చిన్న వయసులో ఇవాళ పుట్ట మహేష్ యాదవ్ అనే వారికి 37 సంవత్సరాలు. కానీ అతను నెంబర్ 1 కాంట్రాక్టర్. ఇవాళ పుట్ట మహేష్ యాదవ్ గురించి తెలుగుదేశం పార్టీ నాయకులకు కూడా తెలియదు. ఇవాళ తెలుగుదేశం పార్టీకి దొరికిన ఒక ఐకాన్ పుట్ట మహేష్ కుమార్, నెంబర్ 1. ఆయన జయం ఒకటే, చింతలపూడి ఎత్తిపోతల పథకం ఉంది. అది రాజశేఖర రెడ్డి గారు 1,500 కోట్లతో ప్రారంభించాడు. 8 దాదాపు ఇంతవరకు. దాన్ని చంద్రబాబు నాయుడు గారు, ఇదే రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించిన చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని 1,500 కోట్లతో రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించిన దాన్ని 5,000 కోట్లకి తీసుకెళ్ళి 5 లక్షల ఉమ్మడి కృష్ణా జిల్లా, ఉభయ గోదావరి జిల్లాలకి దాన్ని విస్తరించాడు చంద్రబాబు నాయుడు గారు. అంటే 3,500 కోట్లు ఖర్చు చేయడం జరిగింది. ఇంకా 1,500 కోట్లు అయితే అది దాదాపు 5 లక్షల ఎకరాలకు ఉపయోగపడే ప్రాజెక్టు ఇవాళ మూతపడిపోయింది. ఇవాళ పుట్టా మహేష్ కుమార్ గారు జయం ఒకటే. తనంటూ ఎంపీ అయితే అవసరమైతే మొదటి సంవత్సరంలోనే చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి 5 లక్షల ఎకరాలకి ఉభయ గోదావరి జిల్లాలకి, కృష్ణా జిల్లాలకి ఇస్తానని ఛాలెంజ్ చెప్పినాడు. ఇవాళ పుట్టా మహేష్ కుమార్ గారికి తెలుగుదేశం కావాలని రాలా, తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీ పెట్టింది. వాళ్ళ మా అందరూ అదృష్టం. పోలవరం పూర్తి చేయగలడు ఒక సమర్థవంత నేత. ఒక మాటలో చెప్పాలంటే తెలుగుదేశం పార్టీకి దొరికిన ఐకాన్ పుట్టా మహేష్ కుమార్ యాదవ్. ఎన్ని ఓట్ల మెజార్టీతో గెలిచే అవకాశం ఉందంటారు సార్? పుట్టా మహేష్ కుమార్ ఏలూరు పార్లమెంటు 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అబౌవ్ 1,00,000 పైన మెజార్టీతో గెలుస్తున్నారు. ఓవరాల్గా పోటీ ఎలా ఉంటుందంటారు? మీ నియోజకవర్గంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఎలా ఉంటుందంటారు ఈసారి? రాష్ట్ర వ్యాప్తానికి ఇవాళ ఓటరు చంద్రబాబు నాయుడు గారి విలువ, 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారితో పోల్చుకున్న తర్వాత చంద్రబాబు నాయుడు యొక్క విలువ తెలిసింది. ఇవాళ ఏ ఒక్క వ్యక్తి కూడా వేసేది లేదు. సంక్షేమ కార్యక్రమాలు అనేవి సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చి అభివృద్ధి లేదు. ఇవాళ దాదాపు జంగారెడ్డి మున్సిపాలిటీలో 25 కోట్లు పెండింగ్ పనులు ఉన్నాయి. కాంట్రాక్ట్కి అమౌంట్ ఇచ్చేది లేదు. ఎవరు టెండర్ పిలిచినా కాంట్రాక్ట్ వచ్చే పరిస్థితి లేదు. అభివృద్ధి ఆగిపోయింది. రోడ్లు లేవు, బిల్డింగ్ లేవు. ఇప్పుడు టిట్కో ఇళ్ళు ఉన్నాయి. 90% పూర్తి చేసిన చంద్రబాబు నాయుడు గారు టిట్కో పెడితే ఆ టిట్కో ఇళ్ళ మీద ఈయన ఒక్కొక్క ప్లాట్ నుంచి 3 లక్షలు అప్పు తీసుకొచ్చారు. కనుక జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు పరిపాలన చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి యొక్క విలువ తెలిసింది. కూటమి దాదాపు 140 సీట్ల పైన గెలుస్తున్నారు. ఈ కూటమిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అత్యధిక మెజార్టీ వచ్చేది చింతలపూడి నియోజకవర్గం.